హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే డ్రాప్ నెక్ కి పైపింగ్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. చాలా మందికి డ్రాప్ నెక్ పైపింగ్ ఎలా కుట్టాలనేది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుందన్నమాట. ఇక్కడ పైపింగ్ అయితే నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నా అండి. ఇప్పుడు లైనింగ్ పైన పైపింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి షేప్ ఉంటుంది కదా పైన నెక్ దగ్గర, అక్కడ చిన్నగా కట్స్ పెట్టుకొని ఇలా మెల్లగా తిప్పుకోవాలన్నమాట. కట్స్ పెట్టకపోతే ఇక్కడ నీట్ గా అయితే తిరగదు. కంపల్సరీ కట్స్ అయితే పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకొని నెక్ షేప్ ఎలాగైతే ఉందో అలాగే కుట్టేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. ఇక్కడ డ్రాప్ నెక్ షేప్ దగ్గర చిన్న కట్స్ పెట్టుకొని ఇవతల సైడ్ కూడా సేమ్ అలాగే కొంచెం మెల్లగా నీట్ గా తిప్పుకోవాలి. మిగిలిందంతా సేమ్ పైపింగ్ పక్క నుంచి అయితే కుట్టొచ్చేటట్టు చూసుకొని మొత్తం కుట్టేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ హుక్స్ అండి, అందుకనే 2 ముక్కలు ఉన్నాయి అన్నమాట. ఫ్రంట్ హుక్స్ అయితే డైరెక్ట్ ఒకటే ముక్కు ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ పైన ఈ లైనింగ్ పైపింగ్ అటాచ్ చేసాం కదా లైనింగ్ కి, ఆ ముక్కని ఇలా వేసేసి కుట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి పైపింగ్ అనేది మిడిల్ లో ఉందండి. బ్లౌజ్ పీసు కింద ఉంది, దానిపైన లైనింగ్ ఉంది, మిడిల్ లో వచ్చేసి పైపింగ్ ఉంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేసి చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్నట్లయితే మనకి నీట్ గా తిరుగుతుంది అన్నమాట ఈ షేప్. కట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పల్టీ చేసేయాలి. ఇక్కడ చూడండి ఈ మూల అయితే ఎంత నీట్ గా వచ్చింది. షేప్ అయితే కరెక్ట్ గా వచ్చింది కదా. దీనిపై నుంచి అయితే కుట్టేసుకోవాలి. ఇక్కడ మీకు కిన్నారి కుట్ట అంటే దీని పక్క నుంచి కావాలన్నా వేసుకోవచ్చు, లేదు అంటే పాదం కుట్టన్నా వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే పాదం కుట్టేస్తున్నాను అనమాట. నేను ఈ పైపింగ్ వేసేటప్పుడు ఏంటంటే క్లాత్ని బట్టి కుట్లు అయితే వేస్తాను. పాదం కుట్టేయాలా లేకపోతే పైపింగ్ పక్క నుంచి వేయాలా అనేది క్లాత్ని బట్టి వేస్తాను అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది. ఇలాగే ఇంకో సైడ్ కూడా కుట్టుకోవాలి.